ఏదేవి వరమో నువ్వులో అయితే పాపము మనిషి అవస్థ అయితే వర్ణాతీతము. అటు మేనత్తకి అబద్ధం చెప్పలేడు, ఇటు తాతయ్య మాట జవదాటలేడు. పాపము ఆ ఇద్దరి మధ్య ఇరుక్కుపోతా ఉన్నాడు. ఇంకా స్టోరీ విషయంలోకి వస్తే ఇంకా తాత వచ్చి వాళ్ళ మనవరాలి దగ్గర అయితే కూర్చుంటాడు. వచ్చి కూర్చొని ఏమ్మా నువ్వు మీ అమ్మ కోసం వచ్చాను అంటున్నావు కదా, వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఆవిడని ఎత్తుక్కుంటే ఎలా వచ్చావమ్మా, ఆవిడ మీద నీకేం కోపం లేదా అంటే, లేదు తాతగారు, నాకు అమ్మే కదా, అమ్మ మీద ఎవరికైనా కోపం ఉంటుందా, లేదు, మా అమ్మ నన్ను వదులుకొని ఉండదు, కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల అలా దూరం అయి ఉంటుంది అంతే, నాకైతే ఆవిడ మీద అయితే కోపం లేదు, కానీ కనిపిస్తే మాత్రం అమ్మని నేను ఈ విధంగా అడుగుతాను, ఎందుకమ్మా నన్ను వదులుకున్నావు అని చెప్పి నేను అడుగుతాను అని చెప్పి తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా తాతయ్య ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి సైడ్కి వచ్చేసి ఆయన కుమిలి బాధపడుతుంటాడు. నేనే కదా తప్పు చేశాను కదా, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని చెప్పేసి ఆయన చాలా బాధపడేసి, ఎలా అయినా సరే నేను చచ్చిపోయే లోపల మీ అమ్మని నేనైతే దగ్గర చేరుస్తానమ్మా అని చెప్పేసి ఆయనైతే పాపము బాధపడతా ఉంటాడు ఆయన. ఇకపోతే మనీష్ అనమాట. మనీష్కి వచ్చేసి వాళ్ళ అత్త చెప్తుంది కదా, ఎలా అయినా సరే నువ్వు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళేసి ఆ అమ్మాయిని తీసుకువచ్చి నాకు కాళ్ళు పట్టించాలా అని చెప్పేసి మనీష్కి చెప్తుంది కదా. ఈ అమ్మాయి వీళ్ళింట్లోనే ఉంది, కానీ ఆ విషయం వాళ్ళ అత్తకి చెప్పలా. ఎందుకోసము అంటే వాళ్ళ తాతయ్య కోసమో చెప్పలేదు. ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అత్త ఏం చెప్పినా వింటాడంట. వాళ్ళ తాతయ్య మాట జవదాటడనమాట మనిషి. అందుకని గబ్బ కార్ అయితే ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తాడంటే అంత కోపంతో వస్తాడనమాట. గబ్బ వచ్చేసరికి ఇంకా అమ్మాయి ఆ చెట్లకన్నీ కడతా ఉంటుంది, అంటే చెట్టు కొమ్మ అంత విడివిడిగా ఉండేసరికి దానికైతే కడతా ఉంటుంది. అంతలోపల వచ్చేసరికి వాళ్ళ తాతయ్య కూడా అలా చూస్తూ ఉంటాడు, అమ్మాయి సై చూస్తూ ఉంటాడు. గబ్బ వచ్చేసి అంజలి అనుకుంటా వస్తాడు. వాళ్ళ తాతయ్య ఆపేస్తాడు. ఏమైంది అని చెప్పడితే, ఏమైందా, అసలు లైసెన్సే క్యాన్సిల్ అయింది, ఆ ఇన్స్టిట్యూట్ ఈ అమ్మాయి వల్ల ఆ ఇన్స్టిట్యూట్కి ప్రాబ్లం వచ్చింది, క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు అమ్మాయి తీసుకొచ్చి అత్త దగ్గరకు వచ్చి ఎట్లయినా సరే నేను క్షమాపణ చెప్పించాలి. ఎందుకు అంటే నీ మాటలో నాకు కన్ఫ్యూజన్ ఉంది, అత్తయ్య మాటలో క్లారిటీ ఉంది, అత్తయ్య పరువు పోయింది. నేను చిన్నప్పటి నుంచి అత్త ఏం చెప్పినా నేను వినకుండా అయితే ఉండలేదు, కానీ ఫస్ట్ టైం నీ వల్ల నేను అత్తయ్య మాట జవదాటాల్సి వచ్చింది, అత్తయ్యకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వైజాగ్ పోయిన విషయము, అంజలి మన ఇంట్లో ఉన్న విషయము అన్ని నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి మనీష్ అయితే వాళ్ళ తాతతో అంటాడు. వాళ్ళ తాతయ్య అంటాడు, తప్పేమీ కాదు, నేనెందుకు అంటే ఇది నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం అవుతుంది అని చెప్పేసి అంటాడు. ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాదు, నేను తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటున్నాను, ఎలా అయినా సరే నువ్వు ఇక్కడ అంజలి ఉన్న విషయం కానీ అంజలిని తీసుకెళ్తున్నాను అని చెప్పే విషయం కానీ నువ్వు చెప్పడానికి వీలు లేదు అలా అని చెప్పి నా మీద ఒట్టే అని చెప్పి తన చేయి తీసుకొని ఒట్టేపించుకుంటాడు. అదేంటి తాతయ్య ఒట్టేసి నా నోరు కట్టేసావు ఏంటి, నీ మాటలో ఏమో క్లారిటీ లేకపోయా, అక్కడేమో అత్తయ్య పరుగు పోతా ఉన్నా, ఇంకా అంజలిని తీసుకెళ్ళి ఆమె క్షమాపణ చెప్పించాలి కదా, ఇది చాలా ప్రాబ్లం అవుతా ఉంది, నువ్వేమనుకుంటున్నావేమో అనేసి వాళ్ళ తాతయ్యతో అంటాడు. అదంతా నాకు తెలుసురా, నీ బాధ్యత ఏంది అంటే అంజలిని ఇక్కడే ఉంచడం నీ బాధ్యత, మీ అత్తయ్యకు నువ్వు ఏదో ఒకటి చెప్పుకో అని చెప్పేసి ఆయన అయితే లోపలికి వెళ్తాడు. అబ్బా ఏం చేయాలో తెలియక మనీషు పాపము అవస్థ పడతా ఉంటాడు. అతను ఇంకా కట్ చేస్తే వాళ్ళ ఇంట్లోనే ఇంకొకడు ఉంటాడనమాట. అతను రాఖీ అనమాట. రాఖీ అయితే వస్తాడు, ఈ అమ్మాయి అయితే ఇంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటుంది. ఆ రాఖీ ప్లే బాయ్, అతను అమ్మాయిల పిచ్చోడు. గంజాయి వనంలో అంతేనా, తులస మొక్క గంజాయి వనంలో కలుపు మొక్కలు అంటాడు అనుకుంటా. అతను వస్తాడనమాట. అతని పేరు రాఖీ, ప్లే బాయ్. తను ఇంకొక ఎవరితో మాట్లాడుకుంటా అంటే ఫస్ట్లో మనకి చూపించారు, గుర్తుందా, ఒక అమ్మాయి దోశ వేయడానికి పోతే ఆ అమ్మాయిని ట్రాప్ చేయాలని చెప్పి చెప్పారు కదా, అతను వచ్చి అమ్మాయితో మాట్లాడుకుంటా వస్తాడు. ఏమని తెలుసా, నీకంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు, పార్టీ ఉందా, నైట్ ఫోన్ చేసావు, అలా మాట్లాడుకుంటా వస్తూ ఉంటాడనమాట. వచ్చేసరికి ఇక్కడ ఈ అమ్మాయి పని చేసుకునేసరికి, అబ్బా నీకంటే అందమైనది ఇక్కడ ఉంది అని చెప్పేసి అమ్మాయి దగ్గరకు వస్తే, ఎవరు నువ్వు అంటే ఆ అమ్మాయి, నా పేరు అంజలి, నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చంటే ఫేస్కి మనిషికి సంబంధం లేదే అని చెప్పి అనుకొని, నా పేరు రాఖీ, నేను ఇక్కడ మనవడిని నేను అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసి నీ పని నువ్వు చూసుకుంటా పోయావనుకో ఇక్కడ అందరూ నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను వదులుకోరు అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇవ్వతే అమ్మాయి నమస్తే అంటుంది. ఓహో మీరు మా తాతయ్య తీసుకొచ్చాడా అని చెప్పేసి అమ్మాయి అంటే అవును అని చెప్పేసి చెప్తుంది. సరే మా నాయనమ్మని బాగా చూసుకో,
అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సరేలే అని చెప్పి ఆ అమ్మాయి అన్నిటికీ నవ్వుతానే సమాధానం ఆ అమ్మాయి బాగుంది, హీరోయిన్ కదా, ఇలా స్మైల్ కూడా బాగుంది అమ్మాయిది. సరేలే అని చెప్పేసి నవ్వుతా తీసుకుంటుంది. వెనకాలే వస్తాడు, వచ్చేసి కొంచెం దిగితే ఇంక వెనకాల ఉంటాడు, కానీ ఏం చేయడు, కొత్త కదా ఏం చేయలేదు, అమ్మాయిని ఏం అనలేదు కూడా. ఉదయం నుంచి పని చేస్తూనే ఉన్నట్టుగా అన్నావు కానీ అలసిపోయినట్టున్నావు, వెళ్ళు రెస్ట్ తీసుకుంటే పర్వాలేదండి నేను చేసుకుంటాంటే, లేదులే రెస్ట్ తీసుకోపో అని చెప్పని అంటాడు. వెళ్ళిపోతుంది అనమాట సైడ్కి. అనుకుంటాడు చుడిదార్లో వేసుకొని మొత్తం ఒళ్ళంతా ప్యాక్ చేసినా కానీ నా మనసు లాగేస్తుంది ఈ అమ్మాయి, ఎలా అయినా సరే ట్రాప్లో వేయాలా అనేసి అతనైతే అనుకుంటా ఉంటాడనమాట. ఇంకా రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వైనంగా ముగ్గేసి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసి అన్నీ చేస్తుంది. వాళ్ళ ఇంట్లో మనవరాలు మాత్రం 10-11కో లేచినట్టుంది ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మమ్మ చెప్తా ఉంది, నాయనమ్మ చెప్తా ఉంది, చూడు ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, చూడు ఎంత బాగా చేస్తూ ఉందో అని చెప్పేసి చెప్తా ఉంది. ఒక అమ్మాయి ముందా ఇంకొక అమ్మాయిని పొగిడితే ఇంకొక అమ్మాయికి నచ్చదు, అట్లాగా వాళ్ళ మనవరాలకి ఈ అమ్మాయి నచ్చినట్లేదనమాట. ఇంకా ముగ్గేస్తూ ఉంటే మనిషి అలా లోపలికి వస్తూ ఉంటాడు. వస్తేసరికి ఇదిగో చూడు నేను ముగ్గేసాను కానీ తొక్కుకుంటే రావాలా అని చెప్పని అంటుంది. అలా తొక్కుకుంటే వస్తే పడిపోతుంటే పట్టుకుంటాడు అనమాట. ఇంక నుంచి వాళ్ళిద్దరి మధ్య లవ్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.